నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీకి రాకపోయినా ప్రస్తుతం జోరుగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అంటే అసెంబ్లీకి కేవలం ఒకరోజు మాత్రమే వచ్చి కనిపించిపోయినటువంటి కేసీఆర్, ఇప్పటిదాకా 2 సార్లు మాత్రమే వచ్చినటువంటి కేసీఆర్ ఎందుకు రావట్లేదు అని ఒక చర్చ అయితే, కాంగ్రెస్ పార్టీ కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ పదే పదే అసెంబ్లీకి రావాలి, తీసుకున్నటువంటి ఏదైతే ఆయన తీసుకుంటున్నటువంటి జీతభత్యాలన్నీ కూడా వృధా అంటూ కూడా తాజాగా అసెంబ్లీ వేదికగానే రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కలకలం రేపుతుంది. ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం అనేక అంశాల మీద కొంత ఆలోచిస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా సీఎం కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్కు పరిమితమైనటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఖచ్చితంగా ఈ బడ్జెట్ ఫుల్ సెషన్స్కు ఆయన వస్తారని, కాంగ్రెస్ ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ దిశగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, క్యాడర్ అంతా కూడా కొంత విస్తృతంగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇక కాంగ్రెస్ పని అయిపోయింది, కాంగ్రెస్ పైన దెబ్బ చూపిస్తాం అంటూ కూడా చెప్పినటువంటి గులాబీ బాస్ ఏమైపోయారు? తీరా చూస్తే గవర్నర్ ప్రసంగం తొలి రోజున అసెంబ్లీకి వచ్చినటువంటి కేసీఆర్ మధ్యలోనే వెళ్ళిపోయారు. అయితే గవర్నర్ బడ్జెట్ ప్రసంగం రోజున సభ్యులకు మాట్లాడే అవకాశం రాదని ముందుగా తెలిసే కేసీఆర్ సభకు వచ్చారని తెలుస్తోంది. సో ఇప్పుడు ఈ విషయంలో ఆయన వ్యూహాత్మకంగానే వివరించారని టాక్ కూడా ప్రధానంగా వినిపిస్తుంది. గతంలో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు బడ్జెట్ ప్రసంగం ముగియగానే కేసీఆర్ వెళ్ళిపోయారు, ఆ తర్వాత అసెంబ్లీకి రాలేదు. ఈసారి కూడా సేమ్ గవర్నర్ ప్రసంగం వచ్చి ఆ రోజు మాత్రమే వచ్చి సమావేశాలకు హాజరై కొంత వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటి వరకు 6 రోజుల పాటు సభ జరిగింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన కూడా కేసీఆర్ మాట్లాడేందుకు రాలేదు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి పెట్టినటువంటి బిల్లుపై కూడా మాట్లాడేందుకు ఆయన అటెండ్ కానటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. కీలక బిల్లులపైన కూడా చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో కేసీఆర్ హాజరు కాకపోవడం పైన సొంత పార్టీ చెందినటువంటి నేతలే కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం నిజంగా బీసీలు అందరూ స్వాగతించాల్సినటువంటి విషయం. ఈ అంశాల 42% రిజర్వేషన్లు పెంచడం ఒక రకంగా శుభపరిణామం అని బీసీ వర్గాలందరూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డిని అట్లాగే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కొనియాడుతున్నారు. దేశంలో ఎవరూ చేయనటువంటిది ఇవాళ స్థానికంగా తెలంగాణ కాంగ్రెస్ చేస్తుంది. అయితే దీనిపైన కూడా చర్చ జరుగుతున్న సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ చర్చలో ఎందుకు భాగస్వామి కావడం లేదు, అంటే భాగస్వామి ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేయాల్సి ఉండేది కదా, మరి ఎందుకు అనేది ఆ వర్గం నేతల యొక్క ప్రశ్న. సో ఇప్పుడు ప్రభుత్వానికి ఎక్కడా సూచనలు ఇవ్వకపోగా వారికి నేను ఉన్నానంటూ కూడా భరోసా ఇవ్వలేదు, మరోవైపు బీసీ బిల్లును స్వాగతించలేదు, ఇక ఎస్సీ వర్గీకరణ బిల్లుపై ఏ సందర్భంగా కూడా చర్చ సందర్భంగానైనా కానీ ఎక్కడ కూడా సభకు రాకపోవడానికి కూడా ఆ వర్గం నేతలు కేసీఆర్ తీరును తప్పుపడుతూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆనాటి నుంచి దాదాపుగా 15 నెలల్లో కేసీఆర్ కేవలం 2 రోజులు మాత్రమే అసెంబ్లీకి హాజరైనట్టుగా స్పష్టంగా మనకు అసెంబ్లీ రికార్డ్స్ చెప్తున్నాయి. రేవంత్ రెడ్డి కూడా కోట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 57 లక్షల వేతనం తీసుకున్నటువంటి కేసీఆర్ ఆ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు, అయినా కూడా చలనం లేదు. సో ఇప్పుడు కేసీఆర్ పై అనర్హత వేటు వేయాలని, ఆయనకు ఇప్పటి వరకు చెల్లించినటువంటి గౌరవ వేతనాన్ని రికవరీ చేయాలంటూ కూడా కోర్టు కేసులు, స్పీకర్కు ఫిర్యాదులు కూడా అందాయి. ఈ నేపథ్యంలో అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి ఆయన ఒకరోజు అసెంబ్లీకి వచ్చి వెళ్లారనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా. సో ఇప్పుడు తాను రెగ్యులర్గానే అసెంబ్లీకి వస్తానని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం లేదని చెప్పడానికే కేసీఆర్ సభకు హాజరయ్యారని టాక్ ప్రధానంగా వినిపిస్తోంది. అయితే కేసీఆర్ సభకు రాకుండా పొందినటువంటి వేతనాన్ని రికవరీ చేయాలని స్పీకర్కి ఇప్పటికే ఫిర్యాదు అందుతోంది. అయితే కేసీఆర్ కేవలం ఒక్క అసెంబ్లీకే కాదు, అటు నియోజకవర్గానికి, కాంపు కార్యాలయానికి కూడా ఆయన రావడం లేదు. తాజాగా కూడా చూసుకుంటే ఇప్పటికే అక్కడ నియోజకవర్గం నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ క్యాడర్లో కూడా ఒక రకంగా కేసీఆర్ ఎవరిని కలవట్లేదు అనే ఒక అంశం మీద తెర మీదకి వస్తుంది. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేసీఆర్ కాంపు కార్యాలయానికి కూడా బీజేపీ నాయకులు టూలెట్ బోర్డును కూడా తాజాగా ఏర్పాటు చేశారు. అది పెద్ద ఎత్తున వైరల్గా మారింది. స్థానిక ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచినటువంటి కేసీఆర్ 15 నెలల్లో ఒకసారి కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరని, కనీసం క్యాంపు కార్యాలయానికి కూడా ఆయన రావడం లేదని అక్కడ స్థానికంగా నిరసన తెలుపుతున్నారు. అందుకే టూలెట్ బోర్డు పెట్టినట్టుగా స్థానికంగా చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గ ప్రజల సమస్యలు పట్టించుకునే నాథుడే లేదు, అంటే ఆ నియోజకవర్గం అనాథగా మారిందనేది కూడా వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేసీఆర్ అసెంబ్లీకి పోవడం లేదని, ఇటు నియోజకవర్గ క్యాంపు కార్యాలయానికి కూడా రావడం లేదని వారందరూ ఆరోపిస్తారు. సో మొత్తం మీద నియోజకవర్గ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని వారందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు మల్లన్న సాగర్ సంబంధించినటువంటి ముంపు గ్రామాల యువకులు సైతం ఎమ్మెల్యే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు 3 రోజుల క్రితం ఆయనకు బహిరంగ లేఖ కూడా రాశారు. మల్లన్న సాగర్ సమస్యలపైన స్పందించడం లేదని, అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం లేదని వారు ఈ లేఖలు ఆరోపిస్తున్నారు. సో ఇప్పుడు అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే
మల్లన్న సాగర్ సమస్యలపై మాట్లాడడం లేదన్నారు. మరి అసెంబ్లీలో చర్చించి నిర్వాసితులకు న్యాయం చేయాలని వారందరూ కూడా డిమాండ్ చేస్తూ కోరుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద కేసీఆర్కి ఏం ఫోబియా ఉందో తెలియదు కానీ అసెంబ్లీకి అయితే గైర్హాజరవుతూ వస్తున్నారు. ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఏం చేసినా ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి. కేవలం 1-2 రోజులు మాత్రం ఇప్పటి వరకు వచ్చి హాజరు వేసుకొని, స్కూల్ పిల్లలు కదా హాజరు వేసుకొని వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. సో మీరు కూడా అసెంబ్లీకి కేసీఆర్ ఎందుకు రావడం లేదు? ఏం ఫోబియా పట్టుకుంది? ఎందుకు, ఏ రీజన్ తోటి అసెంబ్లీకి గైర్హాజరు అవుతున్నారు? డుమ్మా ఎందుకు కొడుతున్నారు? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.